లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూసారా పచ్చి పులుసు ఎంత బాగుందో. ఇంట్లోనే తయారు చేసిన టమాటా పచ్చడి అండి, నిలవ పచ్చడి. ఇంకా తయారు చేసిన నిలవ పచ్చడి, మిల్ మేకర్ అండ్ పులంకడ కర్రీ ఇప్పుడు ఉంటుందండి. తింటే అబ్బబ్బబ్బబ్బా సూపర్. చేస్తాను ఇప్పుడు ఆపాను. ఆపమని లేదు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. పర్లేదులే. చూసారా ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకుందాము. మా కనకాపల్లి దగ్గర కసంకోట ఉంది కదా, అక్కడ మాత్రం ఇలాగే చేసేవారండి. ఇప్పుడు గ్యాస్ట్రిక్లు అన్ని రకాల వంటలు వచ్చాయి. కానీ అప్పుడు మా అమ్మమ్మది బాగోపురం అనమాట. బాగోపురం చోడవరం దగ్గర బాగోపురం. మా అమ్మమ్మ అయితే ఇప్పుడు మగ్గాలి ఉడకాలి అని చెప్తున్నారు. అప్పుడైతే అండి ఈ కాయగూరలు మగ్గాలి చెయ్యాలని మీ అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు. కటిక కర్రలు అని ఉంటాయి, వైట్గా ఉంటాయండి సన్నంగా. నా కర్రలు చివరిలో నట్లకి వేర్లు ఉంటాయి అన్నమాట. వేర్లు కటిక కర్రలు అని అంటారు. మా అమ్మమ్మ గారు విజయనగరంలోని ఆ కర్రల మీద వండేది, అన్నీ కలిపేసి వండేసేదండి. ఎక్సలెంట్గా టేస్ట్ ఉండేదండి, చాలా బాగుండేది. వేడి వేడి అన్నంలోని ఈ పచ్చి పులుసు వేసుకొని కాస్త కూర వేసుకొని చెంగు తక్కువ ఉందండి. చాలా చాలా టేస్ట్ ఉంది. ఇదే పచ్చి పులుసు చింతపండు కాకుండా మామిడికాయతో కూడా చేసుకోవచ్చు. కావాలంటే నేను చెప్తాను. మా విజయనగరం అమ్మమ్మ, మా అమ్మమ్మ గారి విజయనగరం, అసలు అయితే బాగోపురం అనమాట. చోడవరంలో బాగోపురం. మా అత్తారిది మా నాన్నమ్మ వాళ్ళది పెద్దది కసంకోటే. కసంకోట అయినా మాకు అప్పుడు ఇలాగ పెట్టేవారు. అప్పుడప్పుడు ఏదైనా లేకపోతే దంచిన పొడి కారం ఇవన్నీ పెట్టేవారు అనమాట. చూడండి, మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు అడిగిన వెంటనే నేను చేయకపోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం చూసుకోవాలి కదా. కానీ చేసి చూపిస్తాను. ఏదైనా శాండ్విచ్తో సహితం శాండ్విచ్ కూడా నేను చేసి చూపిస్తాను. మీరు కామెంట్ పెట్టి మీకు ఏ రెసిపీ కావాలో ఆ రెసిపీ నాకు కామెంట్ చేస్తే చేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ వంటలే మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. పచ్చి పులుసు ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, చక్క వచ్చేస్తుంది. తెలియని వాళ్ళు ఏంటంటే వీటి పేరు తెలియదు, ఎంతో బాగుంది అంటారు. అన్నీ ఆర్డర్ వచ్చేసాయి. పాతకాలం వంటలన్నీ రాగి జావలు అన్నీ ఇప్పుడు ఆన్లైన్లోకి వస్తాయండి. అందరికీ వ్యాపారమే కదా ఇప్పుడు. అప్పుడు వ్యాపారాలు వేరండి, అప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు వ్యాపారాలు అంతా ఏంటంటే ప్రాపర్టీ చేసుకోవడానికి, ఎదుటి ఆరోగ్యం పోగొట్టుకోవడానికి. చూడండి అంత నీట్గా వచ్చిందా. కొంతమంది ఇలా కారం వేసుకుంటారండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే కారం వేసి కొంచెం పచ్చి వాసన వస్తుంది, కారం వాసన. ఓకేనా? సూపర్. ఇప్పుడు నేను తిని చూపిస్తాను. ఓకేనా? పచ్చి పులుసు చేస్తున్నానండి. చూడండి, పచ్చి పులుసు అంటే తెల్లవారి పప్పు వండేసి మిల్ మేకర్లు, తర్వాత అదే సోయాబీన్ అంటాము మేము, సోయాబీన్ మునగడ కూర వండాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తే చూడండి.